కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి. అందరూ హైదరాబాద్ వాసులేనని గుర్తింపు. మక్కా యాత్రకు వెళ్లారన్న పోలీసులు. బాధిత కుటుంబీకులను సౌదీ పంపేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలినట్లు మంత్రి అజారుద్దీన్ వెల్లడి. సౌదీ ప్రమాదం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖుల దిగ్భ్రాంతి. బాధిత కుటుంబాలకు సంతాపం. మక్కా యాత్రలో మృతి చెందడం పట్ల విచారం. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. అర్హులందరి ఖాతాల్లో నగదు జమ కావాలని అధికారులకు అచ్చెన్నాయుడు ఆదేశాలు. 50 లక్షల మంది డేటాను ఐబొమ్మ అమ్మేసిందన్న పోలీసులు. పైరసీ వెబ్సైట్ నిలిపివేత పట్ల సినీ ప్రముఖుల హర్షం. గొప్ప విజయమని కితాబు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 30 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసినట్లు పోలీసులకు మహిళ ఫిర్యాదు. బీహార్లో ఈ నెల 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం. 35 మందిని మంత్రులుగా ఎంపిక చేసినట్లు సూచనలు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి మక్కా మదీనా యాత్రకెళ్లగా ప్రమాదం చోటు చేసుకుంది. సౌదీలో డీజిల్ ట్యాంకర్ను యాత్రికుల బస్సు ఢీకొట్టగా బస్సులో మంటలు చెలరేగాయి. మృతులంతా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులను సౌదీ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ప్రయాణికుల బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మెహదీపట్నం ఫ్లై జోన్ ఏజెన్సీ ద్వారా 45 మంది యాత్రికులు ఉమ్రా యాత్ర కోసం ఈ నెల 9న హైదరాబాద్ నుంచి మక్కా మదీనా యాత్రకు వెళ్లారు. విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకి వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఆసిఫ్ నగర్లోని జైరా ప్రాంతానికి చెందిన 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. నల్లకుంట నుంచి 18 మంది, టోలీ చౌకీ టప్పాచపుద్ర నుంచి మరికొందరు ఉమ్రా యాత్రకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం షోయబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. వాళ్ళు మొత్తము 54 మెంబర్స్ 9th హైదరాబాద్ నుంచి జెడ్డాకు ట్రావెల్ చేశారు. దాంట్లో 4 మెంబర్స్ సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది. నిన్నే 4 మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు. 46 మంది ఆ బస్లో ప్రయాణం చేశారు. మదీనాకు ఇంకా 25 కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది. దాంట్లో మొహమ్మద్ అబ్దుల్ సోయేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు. ఆయన సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా 45 మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది. వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు 23కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జెడ్డా నుంచి హైదరాబాద్కు. సౌదీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఎస్ డీజీపీని సీఎం ఆదేశించారు. జడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్తో ఉన్నతాధికారులు మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన యాత్రికుల పూర్తి సమాచారం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల సమన్వయంతో వివరాలు అందజేయాలని కోఆర్డినేషన్ సెక్రటరీని ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ ఆదేశించారు. మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదంపై సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మొత్తం 45 మంది చనిపోయారన్న ఆయన వారిలో 17 మంది పురుషులు 18 మంది మహిళలు 10 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. हमारा कंट्रोल रूम हम लोग यहाँ पे सेटअप किए हैं हज हाउस में, ये रिलेटिव्स के लिए तेलंगाना स्टेट हज कमेटी की तरफ से और हमारे माइनॉरिटी की तरफ से हम लोग ने हमारी पूरी तरह कोशिश कर रहे हैं, हमारे जो भी मेंबरान हैं और जो भी ऑफिशियल्स हैं और गवर्नमेंट और ये भी कर रही है कि गवर्नमेंट के हम लोग फैसिलिटेट कर रहे हैं। सऊदी अरेबिया मदीना मुनव्वरा भेजाएंगे, अगर किसी के पास पासपोर्ट नहीं है तो पासपोर्ट का भी तैयारी करेंगे और वीज़ा भी दिलाएंगे और उनको यहाँ से हर फैमिली मेम्बर से एक आदमी को हम भेजाएंगे, क्योंकि वहाँ पे जो एक्सीडेंट जो हुआ है, जो बॉडीज़ है वो मेरे ख्याल में बियॉन्ड रिकग्निशन है और काफ़ी जल चुके हैं। मैं आज काउंसिल जनरल से भी बात किया था, डॉक्टर सोहेल साहब से भी, उन्होंने भी यही कहा कि हम लोग पूरी कोशिश करके यहीं पे उसकी तदफीन करेंगे। उमूमन ये देखा जाता है कि जब भी जहाँ पे भी इंतकाल होता है तो बॉडीज़ वहीं पे तदफीन होती है और हम पूरी कोशिश कर रहे हैं कि हम यहाँ से लोगों को भिजाएंगे और जो जितना भी जो भी आइडेंटिफाई कर सकते हैं, शायद मेरे ख्याल में DNA टेस्ट भी हो सकता है। సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉమ్రా యాత్రలో పాల్గొన్న తెలంగాణకు చెందిన అన్నదమ్ములు, అక్కచెల్లెలను కోల్పోవడం ఎంతో బాధాకరమని సీఎం వ్యాఖ్యానించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ఈ క్లిష్ట సమయంలో ధైర్యం, ఓర్పు కలగాలని ఆకాంక్షించారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళ్తున్న హైదరాబాద్ వాసులు చనిపోవడం ఘోర విషాదమని లోకేష్ తెలిపారు. మృతులకు కన్నీటి నివాళులర్పిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతి చెందిన వారంతా హైదరాబాద్ యాత్రికులు కాగా వారి మృతి పట్ల పవన్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం 2వ విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైందైన ఆయన పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయలు కలిపి రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారని తెలిపారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ ద్వారా ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్పీసీఏలో ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2వ విడత 46,62,904 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉందని హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ప్రజల డేటాను రవి సైబర్ నేరాల ముఠాలకు అమ్ముకున్నాడని తెలిపారు. సజ్జనార్తో సమావేశమైన సినీ ప్రముఖులు పైరసీ ద్వారా పరిశ్రమకు నష్టం చేసిన ఇమ్మడి రవిని అరెస్టు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ కంటే ప్రజలకే ఎక్కువ నష్టమని చెప్పారు. పైరసీని అడ్డుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ సిపి సజ్జనార్తో సినీ ప్రముఖులు దిల్ రాజు, సురేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ తరపున పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జనార్ పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం కలిగించాడని వెల్లడించారు. పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని, దీంతో చాలామంది చనిపోయారని గుర్తు చేశారు. 21,000 సినిమాలు అతడి హార్డ్ డిస్క్లో ఉన్నాయన్నారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉందన్న సజ్జనార్ దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము. ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు. అదేవిధంగా ఎప్పుడు పోలీస్ అనే
వెంబడబడినారు. ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్తం అయింది, ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. మొత్తం ఆయన 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. ఒక్క డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. సినిమా పైరసీపై తాము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఉచితంగా వస్తోందని పైరసీ సైట్లలో సినిమాలు చూస్తే డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోందనే విషయం గ్రహించాలని సూచించారు. పైరసీని ప్రోత్సహిస్తే కుటుంబాలు చాలా నష్టపోతాయని దిల్ రాజు వివరించారు. ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ ఇలా అనఫిషియల్ గా సినిమాల్ని చూడడం కానీ మానేసి, సో గుడ్ క్వాలిటీ మీకు 4 వీక్స్ 5 వీక్స్ లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి, అక్కడ చూడండి. ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి. సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. సినిమాల పైరసీ వల్ల లక్షల కుటుంబాలు నష్టపోతాయన్న ఆయన ఎంతో చొరవ తీసుకుని పైరసీ ముఠాను పట్టుకున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్నటువంటి సమయంలో ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారి మనస్ఫూర్తిగా వారిని పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. ఐబొమ్మ రవి పోలీసులను సవాల్ చేసి తన నెత్తిపై తానే చేయి పెట్టుకున్నాడని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి అన్నారు. ప్రజలు పైరసీ చూస్తే వారి డేటాను సైబర్ క్రైమ్ ముఠాలు చోరీ చేస్తాయని గుర్తు చేశారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ కంటే ప్రజలకే ఎక్కువ నష్టమని స్పష్టం చేశారు. పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. కొన్ని ₹100 పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని ₹100 పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. పైరసీ ప్రపంచంలోనే అతిపెద్ద నేరంగా మారిందన్న సినీ ప్రముఖులు ప్రజలు తమ డేటాను సురక్షితంగా కాపాడుకోవాలని సూచించారు. డబ్బుతో పాటు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన వేళ పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదని అభిప్రాయపడ్డారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని తెలిపారు. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన వేళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైందన్నారు. ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులు కమిషనర్ విసి సజ్జనార్కు అభినందనలు తెలిపారు. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో సజ్జనార్ చైతన్యపరుస్తున్నారని వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకొచ్చిందని తెలిపారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు ఖచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టు పేరిట కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ను బెదిరించిన 7 సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి ఆయన నుంచి సైబర్ నేరగాళ్లు ₹1,70,00,000 కాజేశారు. ఆ నిందితులను పట్టుకున్న పోలీసులు వారిలో ఢిల్లీకి చెందిన IDFC బ్యాంకు మేనేజర్ ఉన్నట్లు తెలిపారు. డిజిటల్ అరెస్టు పేరిట బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నుంచి సైబర్ నేరగాళ్లు దాదాపు ₹32 కోట్ల కొల్లగొట్టారు.
వ్యక్తిగత డిజిటల్ అరెస్టుకు సంబంధించి అతిపెద్ద సైబర్ మోసాల్లో ఇది ఒకటని పోలీసులు భావిస్తున్నారు. సిబిఐ అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉమారాణి నుంచి 32 కోట్లు కాజేశారు. డిహెచ్ఎల్ అంధేరి అధికారిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి బాధితురాలకి 2024 సెప్టెంబర్లో కాల్ చేశాడు. ఆమె పేరుపై వచ్చిన ఓ పార్సెల్లో క్రెడిట్ కార్డులు, పాస్పోర్ట్లు ఉన్నాయని, వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారని బెదిరించాడు. అనంతరం సిబిఐ అధికారులుగా నటిస్తున్న వ్యక్తులు ఆమెకు వీడియో కాల్ చేసి నిర్దోషిత్వం నిరూపించుకోవాలని బెదిరించారు. నేరస్తులు నిఘా పెట్టినందువల్ల పోలీసులను సంప్రదించవద్దని ఆమెకు సూచించారు. అన్ని ఆస్తులను ఆర్బీఐకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని నమ్మించి నగదును తాము చెప్పిన 187 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇలా డిజిటల్ అరెస్టు పేరుతో బాధితురాలిని బెదిరిస్తూ 6 నెలల వ్యవధిలో 32 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగిస్తామని చెప్పిన అధికారులు ఎన్నిసార్లు అడిగినా పంపకపోవడంతో బాధితురాలు ఈ నెల 14న పోలీసులను ఆశ్రయించింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు స్పీకర్కు మరో 4 వారాలు గడువిచ్చింది. ఈ 4 వారాలలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ గడువు ముగిసినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన వారిపై కోర్టు అనర్హత వేటు వేయాలని ఒక పిటిషన్, స్పీకర్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని మరో పిటిషన్ వేశారు. అయితే ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లకు ముందే స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ మొదలుపెట్టానని స్పీకర్ పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపిన సిజేఐ ధర్మాసనం బీఆర్ఎస్ వేసిన 2 పిటిషన్లపై స్పందించాలని స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. సమయం పెంచాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సీసీఐ విధించిన నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్తి వ్యాపారులు నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. బంద్లో భాగంగా మిల్లులను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో రైతులు నష్టపోవడం సహా మిల్లులు సైతం మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధనను ఎత్తివేయాలని పత్తి వ్యాపారులు డిమాండ్ చేశారు. మా విన్నపం ఒక్కటే, మేము అన్ని మిల్లులు జిన్నింగ్ నడపాలంటున్నాం తప్ప రైతు సమస్యలుంటే రైతు చూసుకుంటాడు, రైతు సంఘాలు చూసుకుంటాయి. అది ప్రధాన డిమాండ్, మాకు సంబంధం లేదు. మా మిల్లులు అన్ని నడపాలనేది మా ప్రధాన డిమాండ్. తప్పకుండా అన్ని మిల్లులు నడతారని ఆశిస్తూ ఉన్నాం. వారి మీటింగ్ కు చర్చలకు వస్తున్నాడు అంటేనే సీసీఐ సీఎండి అది మళ్ళీ ఏదో కొర్రీ సాకు పెట్టడానికి తప్ప, ఒకవేళ నడపాలంటే ఓపెన్ చేసి ఇవాళ అన్ని స్లాట్లు బుక్ చేసుకోమని చెప్పి అన్ని మిల్లులు ఓపెన్ చేయొచ్చు. చర్చలకు వస్తుందంటేనే మళ్ళీ ఏదో మెలిక ఉంది. ఆ మెలికను మేము రాష్ట్ర కాటన్ అసోసియేషన్కి తెలియజేస్తాం. తప్పకుండా ఒక్క మిల్లు కూడా లేకుండా అన్ని ఆన్లైన్లో పెడితే తప్ప, అన్ని మిల్లులు ఓపెన్ అయితే తప్ప మేము పూర్తి స్థాయిలో బంద్లో పాల్గొంటామని తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఎఫ్సిఐ ఎంప్లాయీస్ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలను జేసీబీలతో కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన 4 షెడ్లు నిర్మాణంలో ఉన్న భవనాన్ని తొలగించారు. లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ గతంలో కూడా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా భారీగా పోలీసులను మోహరించారు. ములుగు జిల్లా సర్వపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లాలాయిగూడెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జాడి సమ్మయ్య అనే వ్యక్తిని రేకుల షెడ్డు సిమెంటు పోల్కు కట్టేసి దారుణంగా కొట్టి చంపారు. ఏటూరు నాగారంకు చెందిన జాడి సమ్మయ్య లాలాయిగూడెంకు చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె బంధువులు గత రాత్రి సిమెంట్ పోల్కు కట్టేసి కొట్టారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మృతికి కారకులైన వారు పరారయ్యారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు తిరుపతిలోని సిట్ కార్యాలయంలో చిన్న అప్పన్నను విచారిస్తున్నారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పాత్రపై సిట్ ఆరా తీసింది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి తరపున చక్రం తిప్పిన అప్పన్న సామర్థ్యం లేని డైరీలకు కాంట్రాక్టు దక్కడంలో కీలక పాత్ర పోషించారని సిట్ అనుమానించింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి టీటీడీ పెద్దలకు అందిన కమిషన్ల వివరాలపై చిన్నప్పన్నను 5 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగంపట్ల అంకమ్మ దేవాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆటోలో 9 మంది కూలీలు పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కార్మికులందరూ కావలి సమీపంలోని వట్టపాలెంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కార్తీక మాసం చివరి సోమవారం వేళ తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం, పాలంగిలోని ఆలయాల్లో భక్తులు కిటకిటలాడారు. మహిళలు ముగ్గులు వేసి అరటి దొప్పల్లో దీపారాధన చేసి హారతులిచ్చారు. కోనసీమ జిల్లాలోని ప్రముఖ పంచారామ క్షేత్రం ద్రాక్షారామానికి భక్తులు పోటెత్తారు. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భక్తులు స్వామివారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పల్నాడు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అయ్యప్ప స్వాములు, భక్తులు బారులు తీరారు. అమరావతిలోని అమరేశ్వర లింగేశ్వరుని దర్శనానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి తరలివచ్చారు. మహిళలు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. యాదాద్రికి భక్తులు పోటెత్తారు. హరిహరుల ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఆమెపై దాఖలైన పలు హత్యా నేరం కేసుల్లో ఈ మేరకు తీర్పు వెలువరించింది. గతేడాది ఢాకాలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల సమయంలో వారిని చంపేయమని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించేలా హసీనా పోలీసులు, సైన్యాన్ని ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారని తెలిపారు. షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్కు కూడా మరణశిక్ష విధించిన ప్రత్యేక ట్రైబ్యునల్ అప్పటి పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లాకు 5 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జద్ అలీ హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీట నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. రష్యాతో వ్యాపారం చేసి ఏ దేశంపైనైనా కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ యంత్రాంగం, రిపబ్లికన్ చట్టసభ్యులు మాస్కోకు వ్యతిరేకంగా కఠిన చట్టం తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పుతిన్పై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ చట్టం ఆమోదించే సమయం వచ్చిందా అని విలేకరులు ప్రశ్నించగా వాళ్ళు ఆ పనిలో ఉన్నారని ట్రంప్ చెప్పారు. అది తనకు సమ్మతమేనని అన్నారు. రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా కఠినమైన ఆంక్షలు విధించే చట్టాన్ని రిపబ్లికన్లు ప్రవేశపెడుతున్నారని ఆయన వివరించారు. ఆ చట్టంలో ఇరాన్ను కూడా చేర్చాలని సూచిస్తానని ట్రంప్ తెలిపారు. భారత్పై 50% టారిఫ్లు విధించిన అమెరికా అందులో 25% రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకే అమలు చేస్తోంది. సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం రష్యన్ చమురును కొనుగోలు చేసి వేరే వారికి అమ్మితే 500% టారిఫ్ను విధిస్తారు. ఈ ప్రతిపాదనను సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవంగా సమర్థించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య రక్తపాతాన్ని ముగించడానికి ట్రంప్ కొత్త విధానం అమలు చేస్తున్నారని గ్రాహం తెలిపారు. చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు చౌకగా రష్యన్ చమురు, గ్యాస్ కొనుగోలు చేసి పుతిన్ యుద్ధాన్ని సమర్థిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా వంట గ్యాస్ కొనుగోలుకు అమెరికాతో భారత్ ఒప్పందం చేసుకుంది. అమెరికా నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునే చరిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. భారత ప్రజలకు అందుబాటు ధరలో వంట గ్యాస్ను అందించడంలో భాగంగా కీలక ముందడుగు పడిందని ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా ఏడాది పాటు ఎల్పీజీ దిగుమతికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన వివరించారు. మొత్తం 2.2 MTPA ఎల్పీజీని దిగుమతి చేసుకోనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. భారత వార్షిక ఎల్పీజీ దిగుమతుల్లో ఇది 10% సమానమని ఎక్స్లో పోస్టు చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు గత కొన్ని నెలలుగా అమెరికన్ సంస్థలతో చర్చలు జరిపిన అనంతరం ఒప్పందంపై సంతకం చేసినట్లు వెల్లడించారు. బీహార్లో ఈ నెల 20న నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. 35 నుంచి 36 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి, హిందుస్థాన్ అవామీ మోర్చా ఎస్ అధిపతి జితన్ రామ్ మాఝీ చెప్పారు. బీజేపీ నుంచి 16 మంది మంత్రులు, జేడీయూ నుంచి 14 నుంచి 15 మంది, లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ నుంచి 3 ఉంటారని మాఝీ తెలిపారు. హిందుస్థాన్ అవామీ మోర్చా ఎస్ నుంచి 1, రాష్ట్రీయ లోక్ మార్చ్ నుంచి మరొకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి మాఝీ వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మాఝీ ఇప్పటికే చర్చలు జరిపారు. రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ప్రధాన్తో సమావేశమయ్యారు. మరోవైపు బీహార్ మంత్రివర్గం సమావేశమై ఈ నెల 19న అమల్లోకి వచ్చేలా ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తూ తీర్మానం ఆమోదించింది. తర్వాత రాజ్భవన్ వెళ్లిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్కు అందించారు. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికీకి ఢిల్లీ పోలీసులు 2 సమన్లు జారీ చేశారు. పేలుడు ఘటనపై 1, ఫోర్జరీ, చీటింగ్కు సంబంధించి యూనివర్సిటీపై 2 కేసులు నమోదు కావడంతో మరో సమన్ జారీ చేసినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ నిర్వహణ సహా వర్సిటీతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయంపై చైర్మన్ సిద్దికీ వాంగ్మూలం కీలకం కానుందని భావిస్తున్నారు. యూజీసీ, నాక్ సంస్థలు అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ నిబంధనల ఉల్లంఘనలను దర్యాప్తు సంస్థల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. వర్సిటీ గుర్తింపునకు సంబంధించి తప్పుడు పత్రాలపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర అనుమతుల్ని పరిశీలించనున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో కంకర క్వారీ కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 15న బిల్లి మరకుండి ప్రాంతంలోని కంకర క్వారీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా బండరాళ్లు పడి శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. వారిని బయటకు తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు 5 మృతదేహాలను వెలికితీశాయి. శిథిలాల కింద మరికొందరు కార్మికులు ఉన్నట్లు చెబుతున్న అధికారులు జేసీబీల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పెద్ద బండరాలు ఉన్నందున సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంబులెన్స్, వైద్యులను ఘటనా స్థలంలో అందుబాటులో ఉంచారు. ముఖ్యాంశాలు మరోసారి. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి. అందరూ హైదరాబాద్ వాసులేనని గుర్తింపు. మక్కా యాత్రకు వెళ్లారన్న పోలీసులు. బాధిత కుటుంబీకులను సౌదీ పంపేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలినట్లు మంత్రి అజారుద్దీన్ వెల్లడి. సౌదీ ప్రమాదం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖుల దిగ్భ్రాంతి. బాధిత కుటుంబాలకు సంతాపం. మక్కా యాత్రలో మృతి చెందడం పట్ల విచారం. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. అర్హులందరి ఖాతాల్లో నగదు జమ కావాలని అధికారులకు అచ్చెన్నాయుడు ఆదేశాలు. 50 లక్షల మంది డేటాను ఐబొమ్మ అమ్మేసిందన్న పోలీసులు. పైరసీ వెబ్సైట్ నిలిపివేత పట్ల సినీ ప్రముఖుల హర్షం. గొప్ప విజయమని కితాబు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 30 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసినట్లు పోలీసులకు మహిళ ఫిర్యాదు. బీహార్లో ఈ నెల 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం. 35 మందిని మంత్రులుగా ఎంపిక చేసినట్లు సూచనలు.